హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి అరటికాయ వడలు అండి. ఎలా చేయాలో చూద్దాము. చాలా బాగుంటాయి. ముందుగా అరటికాయలను తీసుకొని నేను ఇక్కడ 3 అరటికాయలు తీసుకున్నాను. ఈ అరటికాయలని చివరిలో కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులో ఈ అరటికాయలు మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిందండి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఇది ఒక 10 నిమిషాల పాటు పూర్తిగా చల్లబడే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లబడ్డాయి. మీద ఈ తొక్క అంతా కూడా తీసేసుకోవాలి. చల్లబడిన తర్వాత మ్యాష్ చేసుకోవాలి. చేతితో కూడా చేసుకోవచ్చు, ఉండలు లేకుండా చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులో కొంచెం ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. 1 టీ స్పూన్ అల్లం, తురిమిన అల్లం వేసుకోవచ్చు, లేదా చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి, ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఏమైనా పడుతుందేమో ఒకసారి టేస్ట్ చూసుకొని, పడితే వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండిని ఇలా తీసుకొని ఇలా ఒక ముద్దలా చేసేసుకొని మనం వడలుగా ఒత్తుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్ తిప్పేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఇప్పుడు 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని వీటిని తీసుకోవాలి.
మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, వేడివేడిగా అరటికాయ వడలు రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్గా కూడా టీతో పాటుగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. పిల్లలు కాలేజ్ నుంచి అలాగే స్కూల్ నుంచి రాగానే చేసి పెడతారు, అసలు చాలా హ్యాపీగా తినేస్తారు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ తయారవుతుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.